హలో అండి. ఇది మరగ్ రెసిపీ. ఇంత క్లియర్ వీడియో మీకు ఎక్కడా ఉండదు. ఇది మరగ్ లవర్స్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది మరగ్. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. ఈ వీడియో ఒక్కటి పెట్టుకొని చేయండి. ఇది స్పెషల్ మసాలా అండి. బయట దొరుకుతుంది. ఎక్కడైనా కూడా మరగ్ మసాలా అంటే ఇస్తారు. ఈ వేర్లు దాంట్లో అన్నీ కొన్ని కొన్ని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా పుదీనా, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి గ్రైండర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కాదండి ఒక గరిటెడ్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి మిగతా అంతా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత సాజీరా వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ ఇది పొడుగ్గా కట్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇది మంచిగా దగ్గరికి వేగాలండి. బ్రౌనిష్ కలర్లో అయ్యేంత వరకు మంచిగా వేగాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా వేగుతుంది. ఆలోపు నేను గరం మసాలా చూపించాను కదా, ఇది మరగ్ మసాలా అండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని ఒక 5 to 10 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది సిమ్లో మంచిగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి ఆ వేర్ల నుండి. మరగ్ మసాలా ఇప్పుడు బ్రౌన్ కలర్లో అయినాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి. నేను మరగ్ ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ అంతే. మటన్ 1/2 kg మటన్ అనుకోండి. ఆల్మోస్ట్ 1/2 kg మటన్కి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పుదీనా, కొత్తిమీర, ఇంకా ఒక 4 పచ్చిమిర్చి గ్రైండర్ చేసుకొని వేసుకున్నాము ఆ పేస్ట్. ఇంకా నెక్స్ట్ ఇది ఎట్లా అంటే ఇది మటన్ బోన్స్తోనే వేయాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. బోన్లెస్ అంత టేస్టీగా ఉండదు. బోన్తోనే వేసుకోండి. ఇలా మటన్ వేసుకొని మంచిగా ఆ నెయ్యిలో బాగా వేయాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, మిగతా అంతా నెయ్యితోనే చేయాలి. మంచి సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనం కడాయిలో చేసుకుంటే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. తర్వాత దీంట్లో కారం ఏమి వేయొద్దు, ఓన్లీ మిరియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవి మెయిన్ అండి. మిరియాల పొడి, తర్వాత లైట్గా గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఈ ముక్కలకి ఎంత పడితే అవి చాలా టేస్ట్ ఉంటాయి లాస్ట్లో మనం తింటుంటే సూప్తో పాటు. మంచిగా ఫ్రై చేసుకొని ఒక లిడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇవి 1/2 kgకి 10 కాజు, 10 బాదం ఎలా అంటే హాట్ వాటర్లో నానబెట్టండి. ఈ కాజు కూడా అంతే, పొట్టు తీసేయండి బాదంవి. తర్వాత నేను మిల్క్ యాడ్ చేసుకొని ఇలా క్రీమీ ఫ్లేవర్లా ఇట్లా టెక్స్చర్ క్రీమ్ లాగా అవ్వాలి. అది అంత మెత్తగా గ్రైండర్ చేసుకోండి కాజు, బాదం. ఇప్పుడు ఇది మంచిగా వేగుతుంది కదా, ఇట్లా ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మరగ్ మసాలా అని చెప్పేసి అన్నాను కదా, ఈ మరగ్ మసాలాని మనం ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాం కదా, మంచిగా గ్రైండర్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఆ వేర్లు అవన్నీ కొంచెం మనకి తడుతూ ఉంటాయి. నేను చేత్తో కొంచెం అలానే వేసేసాను, ఆ వేర్లు రాకుండా. అలా వేసుకోవాలి. దీంట్లో మనం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇది. తర్వాత నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇది మరగ్ మసాలా అంటే బయట ఇస్తారండి, ఇది మెయిన్ దీనికి. ఇది లేనిది ఆ ఫ్లేవర్, ఆ టెక్స్చర్ అసలు రాదండి. కంపల్సరీగా వేసుకోవాలి మరగ్ మసాలా. వేర్లో ఇంకా దాంట్లో హోల్ కొంచెం గరం మసాలా, ఇంకా ఏమేమి ఉంటాయంటే సంథింగ్ అది గులాబీ రేకులు, అదేదో డిఫరెంట్ స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీంట్లో సాల్ట్ చూసుకోండి. ఇప్పుడు చూసుకొని నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. మటన్ ఎప్పుడైనా ఇలా ఉడకదు కదా, మనం ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. 3 to 4 విజిల్స్ కోసం నేను మసాలా ఈ మరగ్ ఇదంతా మొత్తం దీంట్లో కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని
ఆ పీసెస్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసాక ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోండి. మంచి జ్యూసీగా ఉడకాలి మటన్, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇంత క్లియర్గా ఎక్కడ కూడా ఉండదు వీడియో. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 విజిల్స్ పెట్టాను నేను. 4 విజిల్స్ అయ్యాక మళ్ళీ ఈ కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కాజు బాదం పేస్ట్, ఇంకా కొద్దిగా నేను పాల మీగడ కూడా వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ పైన వచ్చే మీగడ కానీ లేకపోతే క్రీమ్ కానీ యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఏం లేకున్నా ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ మంచిగా ఉడికింది కదా, చాలా వేడిగా ఉంది, పట్టుకొని చూశాను, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దాంట్లో బాదం కాజు పేస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోండి. మనం ఉడికించుకున్న మటన్లో వేసుకొని, పెప్పర్ అయితే ఒక 2 full స్పూన్స్ పడుతుందండి దీనికి. అదే మెయిన్గా మనం కారం ఏం వేయం, స్పైసెస్ ఏం వేయం కాబట్టి ఓన్లీ 2 పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి మనం గ్రైండర్ చేసి వేసుకోవాలి. మనం సూప్లా తీసుకుంటాం కాబట్టి ఇది నోటికి ఎక్కడ తగలకుండా ఉండాలి. మనం వేసుకున్నది ఏదైనా గ్రైండర్ చేసుకొని వేసుకోవాలి. మటన్ ఉడికిపోయింది చూడండి. నేను ఒకటే హ్యాండ్తో అంటున్నాను కాబట్టి సరిగ్గా రావట్లేదు. ఆల్మోస్ట్ ఉడికింది, కానీ ఇంకా అది కొంచెం థిక్గా ఫామ్ అవ్వాలి లైట్గా. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు అయ్యాక అది క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మనం హ్యాండ్తోనే కొంచెం క్రష్ చేసుకొని దీనిపైన వేసుకొని తినేటప్పుడు, ఈ సూప్ తాగేటప్పుడు వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకోసం క్రష్ చేసుకొని ఆనియన్స్ చూపిస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనకి హలీం పైన వేస్తారు కదా, అలా ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అదొక టిప్. ఇలా ఈ టెక్స్చర్ రావాలండి, ఇలా ఉండాలి. ఎక్కువ చిక్కగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. దీనికి నాన్ తీసుకొచ్చుకొని దీని కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.